హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రేపు పశువుల పండుగ. పశువులు ఉండే వాళ్ళందరూ కూడా హ్యాపీగా చక్కెర పొంగల్ చేసుకొని అందరికీ పెట్టి మీరు తిని సంతోషంగా ఉండండి. ఎందుకంటే మీ అందరి కోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. నా కోసం, నా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. అన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ సంవత్సరం మనం బయట కంట్రీలో ఉన్నాము, నెక్స్ట్ ఇయర్ మనం ఇండియాలో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. మన ఫ్యామిలీతో మనం గడపాలని. నేనైతే వాళ్ళతో ఉంటున్న తర్వాత విషయం కానీ ముగ్గులు పెట్టలేదని బాగా ఫీల్ అవుతాను నేను. మా అమ్మ బాగా చిన్నగా ముగ్గేసింది. నా కూతురు నాకు ఫోటో పెట్టి పంపించింది. నేను సాయంత్రం మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను కొట్లాడినా మా అమ్మతో, నైనా నాకు వయసు అయిపోయింది, నాకు కాళ్ళ వేస్తుంది, నేను ఏలేను అని చెప్పి అంటుంది మా అమ్మ. నేను ఇండియాకి వెళ్ళినప్పుడు నేను ప్రతి ముగ్గు పెట్టినప్పుడు అంతా వీడియో తీసి పెట్టేదాన్ని. నా ఫ్రెండ్స్ అదే అడుగుతున్నారు, నువ్వు మిస్ అయిపోయినావు, ఒక ఇట్లా నువ్వు ఇండియాలో ఉంటే ఒక స్కూటర్ వానేవు, ఒక కారు వానేవు, ఇదంతా ముగ్గేసి పెడతావు అని చెప్పని. నేనైతే మాత్రం ఈ సంవత్సరం హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నిన్న కొంచెం లేట్ అయినా కానీ నిన్న కూడా భోగి పండగకి అందరికీ విష్ చేయాలని చెప్పని నిన్న నైట్ కూడా వీడియో చేసుకున్నాను. ఈరోజు మా మేడం అయితే పెళ్ళికి వెళ్ళింది, అందుకే తొందరగా ఎస్కేప్ అయిపోయినాను రూమ్కి. నేను అందరం ఫోటో తీసుకోవాలని అనుకున్నాము. మూలకు ఒక్కొక్కరు పోయినారు, ఎందుకంటే మేము నలగరం కదా. నేనే ఫస్ట్ వచ్చిన రూమ్కి, అందుకే నేను మాత్రమే వీడియో చేసుకుంటున్నాను. మీతో ఉండే వాళ్ళతో మీరు శారీతో కాకుండా యూనిఫారాలతో ఉంటే కూడా సరే, పండగ పూట ఒక చిన్న ఫోటో అయినా కానీ తీసుకోండి. అదంతా మనకి స్వీట్ మెమరీస్. మనం ఇంటికి వెళ్ళినాక నా పాత ఫోటోలంతా చాలామంది ఉంటారు నాతో కూడా పని చేసిన వాళ్ళు, కానీ ఇప్పుడు ఒకరు కూడా లేదు. అందరినీ నేను తలుసుకుంటాను, కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత బాగా కళ్ళు వల్ల ఏం చెప్పని అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే నా కళ్ళల్లో నీళ్ళే వస్తుంది. నేనైతే మాత్రం అందరితో ప్రేమగా ఉంటాను, కానీ నన్ను ఆ సమయానికి వాడుకొని తర్వాత చెత్త డబ్బాలో పడేస్తారు. అలాంటి వాళ్ళు నాతో కూడా పని చేసేవాళ్ళు. నేనైతే మాత్రం వాళ్ళు ఎక్కడో ఇండియాలో ఉన్నా, వేరే చోట పని చేసినా కూడా నేను తలుసుకుంటా అంటాను వాళ్ళని. అయ్యో మన ఫ్రెండ్స్ మనతో పాటు పని చేసినారే అలా అని చెప్పని గుర్తు చేసుకుంటాను. వాళ్ళైతే నన్ను గుర్తు చేసుకోరు. మళ్ళీ అందరికీ ఇంకో చిన్న మాట నేను ప్రతి వీడియోలో కూడా చెప్పుంటాను, డబ్బులు అనేది మనకి చాలా సేవింగ్ అవసరము. మీరు 10 రూపాయలు సంపాదిస్తే ₹1 ₹2 అయినా కానీ దాన్ని పక్కకు పెట్టండి. మీ పిల్లలకు బాగాలేకపోయినా, మీకే అత్యవసరానికైనా కానీ పనికి వస్తుంది. మనం ఇంకొకరి దగ్గర పోయి చేయి చాపే పని లేకుండా. ఎందుకంటే మన దగ్గర ఉంటే మంది అది, కానీ మన దగ్గర లేకుండా పక్కన వాళ్ళ దగ్గర ఉంటే ఆ డబ్బులు మంది కాదు. ఎందుకంటే మనం అడుగుతానే వాళ్ళు ఇస్తే ఓకే, ఇకపోతే నువ్వేం చేయగలుగుతావు, నా డబ్బులు నా ఇష్టం అంటారు. కానీ వాళ్ళ దగ్గర పోయి మనం కొట్లాడలేం కదా. ఈ కబోర్డ్లో డబ్బులు ఉన్నాయి నాకు ఏం చేయమని అడుగుతామా? అడగలేము. అందుకే మన దగ్గర ఉంటే అది మనం సొంతంగా ఖర్చు పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకో చిన్న విషయం, ఇది ఏమంటే నల్ల జీలకర్ర, వాము, మెంతులు. ఎందుకంటే ఇది ఒక MBBS డాక్టరు తను చెప్తే నేను కూడా ఇది ఫాలో అవుతున్నాను. మీకే తెలుసు, నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు బాగా లాభపడ్డాను. అది చూసారా, నా కడుపు అంతా బాగా ఇంత పెద్దది ఇట్లుంది. ఇప్పుడు నాకు చాలా వరకు తగ్గించేసారా ఈ సైడ్లో ఈ కడుపు. కానీ ఎందుకంటే అది ఎలా చేసుకోవాలంటే ఒకే ఒక స్పూనే వాము, నల్ల జీలకర్ర, మెంతులు. నేను 100 గ్రాములు తెచ్చుకున్నాను. నాకు దాదాపు ఇది ఒక 2 వీక్స్ వస్తుంది. కొద్దిగా ఫ్రై చేసి మనం బాగా మెత్తగా పొడి చేసుకొని దాంట్లో 1 స్పూనే దీంట్లో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని 3 వంటల్లాగా పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో వచ్చి మెంతులు చాలా చేదు, మనం ఇక్కడ తినేదానికి కష్టం, మనకి అలా నోట్లో వేసుకోలేము. అందుకే 1 స్పూను 3 వంటల్లాగా చేసుకొని దీంట్లో పెట్టుకొని మనం నోట్లో వేసుకొని గోరెచ్చంగా హాట్ వాటర్ తాగేసినామంటే నైట్లో పడుకునేటప్పుడు ఉదయాన్నే లేస్తానే అలా మనం చేస్తూ వచ్చామంటే ఈ స్టమక్ అనేది మనకి బాగా నార్మల్గా వస్తుంది. తర్వాత వచ్చి మనం ఆరోగ్యంగా ఉంటాము. మెడిసిన్ కన్నా ఇలాంటి నేచురల్గా వచ్చి మనకి బాగా యూస్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఏదో పని బాట లేకుండా చెప్పడం లేదు, నేను వాడుతాండా, నాకు బాగుంది. ముఖ్యంగా మోకాలు నొప్పులు ఉండే వాళ్ళకి, ఆ తర్వాత వచ్చి ప్రెషరు, షుగరు, ఇవంతా వచ్చి అది బాగా పనిచేస్తుంది. మనం ప్రతిరోజు ట్యాబ్లెట్స్ ఎత్తుకుంటాం కదా, ట్యాబ్లెట్స్ బదులు ఒక 1 వీక్ అది ఆపెట్టి ఇది వాడి చూడండి, మీకు కూడా చేంజెస్ తెలుస్తుంది. ఎందుకంటే నేను వాడుతాండా కాబట్టి దాని గురించి నాకు తెలుసు. నా దగ్గర ఏడది బ్యాగ్ చూసారా, మందుల బ్యాగ్. ఇది నేను ఇంటికాడ తెచ్చాను. అయితే ఆ ట్యాబ్లెట్స్ అటు పక్కకు పెట్టి ఇలాంటివి చిన్న చిన్న టిప్పులు. తర్వాత మా బాబా ఇంకొక టిప్పు చెప్పాడు, బగ్దున సాకు కొద్దిగా
ఎర్రగడ్డలు తోలు కొద్దిగా, హాఫ్ లెమన్, ఈ 3 కూడా కట్ చేసి 2 గ్లాస్ వాటర్లో వేసేసి బాగా బాయిలింగ్ అయిన తర్వాత మన టేస్ట్కి హనీ కావాలంటే ఒక హాఫ్ స్పూన్ అంత కలుపుకోవచ్చు. అది కూడా మనకి ఈ స్టమక్ అనేది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే హనీ వచ్చి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. తర్వాత ఎర్రగడ్డలాగా కూడా మనకి మంచిది. నేను నైట్ కాంచుకొని తెచ్చుకున్నాను, ఈరోజు కాంచుకోలేదు, ఇది తాగబోతాను అనమాట. అందుకోసం మీరు కూడా ఇలాంటివి ఎప్పుడు మెడిసిన్ కాకుండా న్యాచురల్గా ఉండేదానికి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్. అందరు డిన్నర్ చేసినారా? బయట కంట్రీలో ఉండేవాళ్ళు చాలామంది పొంగల్ బాగా చేసుకుంటారు. బయట టిక్టాక్లో చూసాను నేను కూడా. మాకైతే బయట పోయేదానికి అవకాశం లేదు. అందరికి కూడా పొంగల్ శుభాకాంక్షలు. నన్ను సపోర్ట్ చేసి మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ అండ్ మిస్ యూ ఆల్. అందరికీ వన్స్ మోర్ థ్యాంక్ యూ అండ్ అందరికీ కూడా పొంగల్కి శుభాకాంక్షలు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నేను వండకుండా చచ్చిపోవచ్చు, చెప్పలేము. ఈరోజు ఉన్నాను మీ ముందు, కానీ వచ్చే సంవత్సరం దాకా మనం ఆరోగ్యంగా ఉంటామో ఉండమో అనేది ఇక్కడ రాసి పెట్టుంటాడు దేవుడు. కానీ రేపన్న రోజుకి మనం బాధపడకూడదు, ఈ రోజు అన్న రోజుకి మనం హ్యాపీగా ఉండాలి. నేను ఎలా హ్యాపీగా ఉన్నా మీరు కూడా అలాగే హ్యాపీగా ఉండండి. కష్టం, కన్నీరు, కష్టాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అది సహజమే. అది ఉందని మీరు బాధపడొద్దండి, దాన్ని అట్ట పక్కకు పెట్టండి, మీరు హ్యాపీగా ఉండండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్.